హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగ పెన్షనర్లకు కేంద్రం శుభవార్త. భారీగా జీతాలు, పెన్షన్లు పెంపు. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోని ముఖ్యమైన సమాచారానికి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయినట్లయితే, ఇక 8వ వేతన సంఘం తన పనితీరును వేగవంతం చేస్తుందని కూడా పేర్కొనవచ్చు. ఇక ఇప్పటికే వేతన సంఘం రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఉద్యోగుల స్థితిగతులను అలాగే వారి డిమాండ్లను స్వీకరిస్తుందని కూడా తెలుస్తుంది. ఇక కోల్కతా, భువనేశ్వర్లలో ఇప్పటికే పర్యటన ముగించగా దేశంలోని ఇతర రాష్ట్రాల రాజధానుల్లో కూడా వేతన సంఘం పర్యటనలు చేసేందుకు సిద్ధమవుతుందని కూడా పేర్కొనవచ్చు. మరో 11 నెలల్లో వేతన సంఘం కేంద్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందించడంతో పాటు వేతన సిఫార్సులను కూడా అందజేయనుందని కూడా పేర్కొనవచ్చు. ఇక ఈ వేతన సిఫార్సుల ద్వారానే వేతనం పెరుగుదల అనేది ఉంటుందని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న 1 కోటి మందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ వేతన సంఘం వేతన సిఫార్సులపై ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారని కూడా పేర్కొనవచ్చు. ఇక 8వ వేతన సంఘం ఎంత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయిస్తే అంత వేతనం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి 7వ వేతన సంఘం 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకటించగా కనీస వేతనం రూ. 7,000 నుంచి రూపాయలు 18,000కు పెరిగిందని కూడా పేర్కొనవచ్చు. ఒకవేళ వేతన సంఘం కనుక లెవెల్ 1 ఉద్యోగికి బేసిక్ వేతనం 2.1 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనుక నిర్ణయించినట్లయితే అప్పుడు కనీస వేతనం రూపాయలు 18,000 నుండి రూపాయలు 37,800 వరకు పెరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా తెలుస్తుంది. ఒకవేళ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనుక 2.50గా నిర్ణయిస్తే మినిమం వేతనం రూపాయలు 18,000 నుండి 45,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తుంది. ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనుక 3.0గా నిర్ణయిస్తే కనీస వేతనం రూపాయలు 54,000కు పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారని కూడా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రతినిధి సంస్థ NCJCM మాత్రం ఏకంగా 3.83 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ డిమాండ్ చేస్తుందని కూడా తెలుస్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక అంతే మొత్తం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయిస్తే కనీస వేతనం రూపాయలు 18,000 నుండి రూపాయలు 69,000కు పెరిగే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తుంది. ఇక ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి మరో 11 నెలల్లోగా 8వ వేతన సంఘం పూర్తి స్థాయి నివేదిక అందించాల్సి ఉందని కూడా తెలుస్తుంది. అలాగే ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో పాటు HRA, TA, పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర పదవి విరమణ ప్రయోజనాల విషయంలో కూడా 8వ వేతన సంఘం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక ఉద్యోగులు, పెన్షనర్లు మాత్రం పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం దృష్టిలో ఉంచుకొని వేతన సంఘం సిఫార్సులు ఉండాలని డిమాండ్ వినిపిస్తున్నారని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ఉద్యోగులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీ చిన్న లైక్ ద్వారా 2,75,90,000 పెన్షన్దారులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను. ఇక చాలామంది ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఛానల్ని చూస్తున్నారే కానీ ఎవ్వరూ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. కావున చూసిన వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.